హలో, వెల్కమ్ టు మై ఛానల్. మల్టీగ్రెయిన్స్తోనే శ్రీలాక్ ఇంట్లోనే ఏ విధంగా సులభంగా తయారు చేసుకోవచ్చు స్పష్టంగా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఈ వీడియో మీకు ఎప్పటిలాగే 100 to 100% ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని బేబీ హెల్దీ వీడియోస్ కోసం లతా వ్లాగ్స్ 42 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్ర కందిపప్పు 1 కప్పు, నార్మల్ కందిపప్పు అయితే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది ఎర్రగా ఉంటుంది కందిపప్పు. ఇది 1 కప్పు తీసుకోవాలి. పొట్టు లేని మినపప్పు 1/4 కప్పు తీసుకున్నాను. మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోండి. ఇక్కడ చిన్నారులకు 4 రకాల పప్పులు తీసుకున్నాం కాబట్టి ప్రోటీన్ ఉండే పప్పులు. అదే విధంగా చిన్నారుల శరీరానికి చలవ చేయడానికి బార్లీ 1 కప్పు తీసుకున్నాను. ఓట్స్ 1/4 కప్పు తీసుకున్నాను. తిన్న ఆహారం డైజెషన్ అవ్వడానికి ఓట్స్ 1/2 కప్పు తీసుకున్నాను. రిచ్గా ఉన్న రాగులు 1 గ్లాస్ తీసుకున్నాను. మొలకెత్తిచ్చి ఒక నైట్ అంతా కట్టి మొలకెత్తించిన రాగులు 1 గ్లాస్ తీసుకున్నాను. గోధుమ రవ్వ అయినా తీసుకోండి, గోధుమలైనా తీసుకోండి. నేను గోధుమలు తీసుకున్నాను. 1/4 కప్పు గోధుమలు తీసుకున్నాను. రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను. మీరు రెడ్ రైస్ అయినా తీసుకోండి. నేను మామూలుగా నార్మల్ వైట్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ చిన్నారులకు బాదం జీడిపప్పు తీసుకున్నాను. మీరు వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ కూడా తీసుకోండి. చిన్నారుల మెదడుకి చాలా మంచిది, వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా రకాలైన పప్పు దినుసులు రైసు వాడాం కాబట్టి చిన్నారులకు డైజెషన్ అవ్వదు కాబట్టి మనము 1 స్పూను జీలకర్ర 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. 1/2 స్పూన్ వాము తీసుకున్నాను. ఇది మనకు కావాల్సిన 13 రకాల ఇంగ్రీడియంట్స్ అండి. ఇంగ్రీడియంట్స్ వేసుకోండి, పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు. ఇది 8 నెలల పిల్లల కాడ నుంచి 1 ఇయర్ దాటిన పిల్లల వరకు అందరికీ పెట్టవచ్చు. చిన్న బేబీస్ అందరికీ. సంవత్సరం దాటిన పిల్లలకైతే ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తయారు చేసి చూపిస్తున్నాను. ఏ వయసు వారికి ఇది వేసుకున్నా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువగా వేసుకోవాలి అంతే. తక్కువ వయసు ఉన్న పిల్లలకైతే వీటిలో వేసే వస్తువులు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి అంతే. ప్రోటీన్స్ ఉన్నాయి, న్యూట్రిషన్స్ ఉన్నాయి, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ప్రోటీన్స్ ఉంది. డ్రై ఫ్రూట్స్ నుంచి వెయిట్ గెయిన్ వస్తుంది. బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా శ్రీలాక్ ఉపయోగపడుతుంది. జీలకర్ర, ఓట్స్, వాము పక్కన పెట్టుకొని మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా కడుక్కోవాలి. ఒకటి వేసుకొని అన్నిటినీ వాటర్లో 2-3 సార్లు కడిగి మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, అన్నిటినీ వేసుకున్నాను శుభ్రంగా. చక్కగా 2-3 సార్లు నీళ్ళలో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దుమ్ము ధూళి ఉంటుంది కదండి, శుభ్రంగా చిన్నారుల కోసం కదా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బాగా ఎండ తగిలే చోట ఇలా వేసుకొని బాగా 2-3 గంటలు వేసి పెట్టారంటే ఆరిపోతుంది. చూడండి, ఎండలో ఎండబెట్టాను, ఎంత బాగా ఎండిపోయిందో. బాగా నీట్గా వచ్చేసింది చూడండి. ఇలా బాగా పొడి పొడిగా ఎండిపోవాలి. బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, మాడిపోతుంది. ఒక 20 నిమిషాలన్నా పడుతుంది ఇదంతా ఫ్రై అవ్వడానికి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. బేబీ ఫుడ్ కదా, మనం నీట్గా చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఉన్నామనుకోండి మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. 15 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు జీలకర్ర, వాము వేసుకున్నాము. ముందుగా వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి సగం వేగినాక వేసుకున్నాము. లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని అన్నిటినీ ఫ్యాన్ కింద ఒక 5 గంటల సేపు అయినా చల్లార పెట్టాలి. మీరు ఏమాత్రం కంగారు పడి ముందుగా మిక్సీ వేశారనుకోండి మొత్తం పేస్ట్లా అయిపోతుంది. బాగా 5 గంటల సేపు ఆరిపోయాక మిక్సీలోనే వేసుకోవచ్చు, లేదంటే మిల్లులో అయినా ఆడించుకోవచ్చు. మిల్లులో ఆడించుకొని వచ్చాక నేను పౌడర్ చూపిస్తున్నాను చూడండి.
ఎంత చక్కగా పౌడర్ అయిపోయిందో. మీరు కావాలంటే జల్లెడతో జల్లించుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పౌడర్ మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే స్టీల్ డబ్బాలో అయినా, లేదు అంటే గాజు పాత్రలో ఉంచి స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన మల్టీగ్రెయిన్ తో శ్రీలాక్ రెడీ అయిపోయింది. క్విక్ గా ఎంత డెలిషియస్ గా రెడీ అయిపోయిందో. ఈ సెర్లాక్ ని బేబీకి ఏ టైంలో పెట్టాలంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, లేదంటే లంచ్ టైంలో కానీ పెట్టాల్సి ఉంటుంది. చాలా పోషక విలువలతో కూడిందండి. మల్టీగ్రెయిన్స్తో మనం శ్రీలాక్ తయారు చేసుకున్నాం కాబట్టి రోజు ఒక స్పూన్ పెడితే చాలండి. మన చిన్నారులకి టమ్మీ ఫీల్ అవుతుంది. చాలా ఎక్కువ న్యూట్రిషన్ అందించిన వాళ్ళం అవుతాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ చిన్నారులకి సిర్లాక్ పెట్టిన రోజున పప్పన్నం పెట్టగాకండి. 12 నెలలు పైబడ్డ పిల్లలకి, పళ్ళు వచ్చిన పిల్లలకు ఈ పదార్థాలన్నీ వేసి పిల్లలకు చేసి పెట్టండి. బయట అమ్మే సెర్లాక్లో వాళ్ళు ఏం వేసారో ఏం చేయలేదో మనకు తెలియదు కదండి. మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే చాలా హెల్తీగా ఉంటారు. అలాగే మన చిన్నారుల కోసం ఇంత హెల్తీ సెర్లాక్ చేసినందుకు గాను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సెర్లాక్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే కొత్త వీడియోలని నోటిఫికేషన్లో మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.